శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఆట బొమ్మ. రచించిన వారు బాలామణి గారు. ఈ కథని 1992 సంవత్సరంలో ప్రచురించారు. కథ విందాము. అమూల్ స్ప్రే డబ్బాను రెండు వైపులా మధ్యకు నొక్కితే ఎలా ఉంటుందో చూడటానికే గణపతి ముఖం అలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా లొడలొడ వాగే స్వభావం. భార్యను నమ్మకపోవడం అతని ప్రత్యేకత. ఎంత కొన్నావు? ½ కేజీ రూపాయి. రూపాయా? డబ్బులేమైనా చెట్టు నుండి వేలాడుతూ ఉంటే తెంపుకొచ్చి నీ చేతికిస్తున్నాననుకుంటున్నావా? చేతికి ఎముకలేనట్టు వాడెంత చెప్తే అంతకు కొనేయడమేనా? ఆహా, నాకు తెలియకడుగుతా. ఇంట్లో ఏం పని వెలగబెడుతున్నట్టు? పిల్లలకు నాకు ఇంత వండి పడేయడం పెద్ద పని అనుకుంటూ అలసిపోతున్నావా? ఈ మాత్రం చేయకపోతే ఎందుకు నీ ఆడజన్మ? ఇప్పుడు ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా అంటూ హక్కులు అంటూ ఉద్యోగాలు వెలగబెడుతూ సంపాదిస్తున్నారు తెలుసా? నువ్వు ఒక్క అడుగు అలా మార్కెట్కు వెళ్ళి కూరలు తీసుకురాలేవు. ఓ ₹1/2 మిగులుతుంది. కష్టపడి సంపాదించేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ. ఏ కష్టం చేయకుండా ఇంట్లో కూర్చుని తినే నీకు నా కష్టం విలువ ఎలా తెలుస్తుంది? కూరలకని రూపాయి ఇచ్చి వెళితే ఆ రూపాయి ఖర్చు చేయడమే తెలుసు. భార్య సుశీలమ్మ నిజమేననుకుంది. భర్త కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఏ పని అంటే వంట పని ఓ పనేనా అని భర్త అనడం గుర్తించుకుని, ఏ పని లేని నేను అలా మార్కెట్కి వెళ్ళి కూరలు కొనాలి. మా కోసం కష్టపడుతున్న ఆయన మనసుకి కష్టం కలిగించకూడదు. ఆయన చెప్పిన మాట వినాలి అనుకునేది. మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చిన రోజున, ఏవే ఎవడైనా మార్కెట్ దగ్గరకు రమ్మని కబురంపాడా? లేక చెప్పే వెళ్ళాడా? సింగారించుకుని మరీ వెళ్ళావు. ఏదో కోపంలో నేనంటే మాత్రం ఆలోచించుకునే బుద్ధుండక్కర్లే. ఆడదానివని తన్నకుండా వదిలేస్తున్నాను. ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేసి ఇంటి పరువు రోడ్డు మీద పరచకు. భగవంతుడు నీకా తలకాయ ఇచ్చింది ఆలోచించటానికి, తల నిండా పూలు పెట్టుకోవటానికి కాదు. ఇలా భార్య ఏ పని చేసినా, ఏ వస్తువు కొన్నా, అవి కిరాణా సరుకులైనా కూరగాయలైనా, ఆఖరికి పాలు పెరుగు కొన్నా, కూర్చున్నా నిలబడినా వేధింపు సాధింపు ఆ ఇంట్లో అనంతంగా సాగిపోవాల్సిందే. ఇవన్నీ గాక స్త్రీకి స్వాతంత్రం అవసరం లేదనే మాటను జీర్ణించుకున్నాడు. ఆడది అనేది గాలికెగిరే చిత్తు కాగితం లాంటిది. దాని మీద ఎప్పుడూ మగవాడు పేపర్ వెయిట్లా ఉండాలి. లేదంటే ఆడది గాలికెగిరిపోతుంది అన్నది అతని స్థిరమైన అభిప్రాయం. గణపతి ఎదురుగా మౌనంగా నిశ్శబ్దంగా అచేతనంగా నిలబడ్డం, చాటుగా కన్నీరు కార్చటం సుశీలమ్మ దైనందిన జీవితంలో ఒక భాగం. ఎప్పుడు పడితే అప్పుడు తలారా స్నానం చేసి తులసి కోట చుట్టూ తిరుగుతూ, నా కాళ్ల మీద నేను నిలబడలేని అసక్తురాలైన ఆడదానిగా ఎందుకు పుట్టించావు? పుట్టించిన ఇలాంటి వాడికి భార్యగా బ్రతకమని, 3 ఆడపిల్లలకు తల్లిని కమ్మని ఎందుకు శపించావు? ఇతని చేతల్లో మాటల్లో చూపుల్లో నలిగి సతమతమవుతూ ప్రతి క్షణం చస్తూ బ్రతకమన్నావు. నాకు త్వరగా చావు ప్రసాదించమని కోరాలని ఉంది. నాకిచ్చిన ఆడపిల్లల బ్రతుకులైనా బాగుపడి మనశ్శాంతిగా బ్రతకాలని, వాళ్ళ నుదుట వ్రాయాలని నిన్ను రోజు కోరటానికి నాకు బ్రతకాలనుంది అంటూ పదే పదే కనిపించని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉపవాసాలతో పొట్టను ఎండబెట్టి కన్నీళ్లతో దాహం తీర్చుకోవడం ఆమెకు పరిపాటైపోయింది. ప్రత్యక్షంగా తల్లి పడే పాట్లు, పరోక్షంగా చెందే ఆవేదన శైలజ గమనించింది. తల్లిలా కృంగిపోకుండా ఉండడం కోసం, ఆర్థిక స్వాతంత్రం కోసం, తన కాళ్ల మీద ఆత్మస్థైర్యంతో వ్యక్తిగా నిలబడ్డం కోసం ఉద్యోగం చెయ్యాలి అనుకుంది. శైలజ అలా అనుకుందే గాని మనసులో ఓ మూల భయంగానే ఉంది. ఉద్యోగానికి కావలసిన కనీస అర్హతలు లేకుండానే తండ్రి మాట కాదనలేక పెళ్లిపీటల మీద కూర్చోవలసి వస్తుందేమోనని. శైలజ 10th పరీక్షలు రాయగానే సంబంధాలు చూడడం మొదలెట్టాడు గణపతి. కట్నాల సమస్య వల్ల వచ్చిన సంబంధాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవడంతో పెళ్లయ్యేంత వరకు 10th పాస్ అయిన దాన్ని ఖాళీగా కూర్చొనివ్వడం ఎందుకు అనుకుంటూ కాలేజీలో జాయిన్ చేశాడు. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని శైలజ సద్వినియోగపరుచుకుంది. శైలజ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజున సుశీలమ్మ సంబరపడిపోతూ పండగ చేసింది. ఇల్లంతా శుభ్రంగా కడిగి పిండి వంటలతో దేవుళ్లకు నైవేద్యాలు పెట్టింది. తనలా కాకుండా తన కూతురు ఆర్థిక స్వాతంత్రమున్న ఆడపిల్ల. భర్తపై ప్రతి పైసా గురించి ఆధారపడకుండా తనకంటూ ఓ వ్యక్తిత్వమున్న స్త్రీ అనుకుంది శైలజ తల్లి. భగవంతుడా,
నా మొర ఆలకించవు తండ్రి. మిగతా వాళ్లకు కూడా చల్లగా చూడు. వాళ్ళందుట మంచి చదువులు చదివి ఉద్యోగస్తులై మనశ్శాంతిగా బ్రతకమని రాయి అని దేవుళ్ళని ప్రార్థించింది. పెళ్లైన తర్వాత ఆడదాని బ్రతుకు భర్త మీద, భర్త ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. శైలజకు పెళ్లైతే చేసుకున్న అతని ఇష్ట ప్రకారం శైలజ ఉద్యోగం చేయడమో మానేయడమో ఆధారపడి ఉంటుంది అనుకున్నాడు గణపతి. అందువల్ల శైలజ చదువులో ప్రతి ఏడాది ఫస్ట్ వచ్చినా ఉద్యోగంలో జాయిన్ అయినా నిర్లిప్తంగానే ఉండిపోయాడు. సంవత్సరం తర్వాత శైలజ సంపాదించిన సంపాదనతో పాటు 50,000 కట్నంతో మిగతా లాంఛనాలతో రామేశానికిచ్చి పెళ్లి చేసి ఓ బరువు దించుకున్నట్లుగా ఫీల్ అయ్యాడు గణపతి. రామేశానికి 2 చెల్లెళ్లున్నారు. వెనక చిల్లిగవ్వ ఆస్తి లేదు. ఉన్నదల్లా తండ్రి పోగానే వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. వచ్చిన జీతంతో ఇల్లు గడుపుతూ 2 చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయాలంటే ఈ రోజుల్లో అంత తేలికైన పని కాదు. అందువల్ల ఉద్యోగమున్న శైలజను సకల లాంఛనాలతో వివాహం చేసుకున్నాడు. స్త్రీ అంటే సామాన్యంగా అందరికీ ఉన్న చులకన భావంతో పాటుగా ఆడదంటే ఇంట్లో మూలన ఉండే చెత్తబుట్ట అనే అభిప్రాయం అతనిలో ఉంది. ఉద్యోగం చేస్తున్న శైలజ తనను నిర్లక్ష్యం చేస్తుందేమోనని ఆమెను అదుపులో పెట్టాలనుకున్నాడు. శైలజకు పెళ్లైన తర్వాత తీసుకున్న జీతాన్ని భర్త చేతిలో పెట్టగానే, నీ జీతంలో 50 తక్కువైంది ఎందుచేత నిలదీశాడు రామేశం. మా కొలీగ్ రిటైర్ అయినందుకు గాను. శైలజ మాటలకు అడ్డుస్తూ, సంజాయిషీలు వినడం నాకిష్టం ఉండదు. వచ్చిన జీతం మొత్తం నా చేతిలో పెట్టిన తర్వాత నీకు కావాల్సింది అడిగి తీసుకో. ఇక నుండి నేను చెప్పింది చెయ్యడమే నీ పని. ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటావనుకుంటాను. జాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు కావాల్సి వచ్చి భర్తను అడగపోయిన శైలజ కంగుతింది. నీకున్న బ్లౌజుల్లో ఏదో ఒకటి వేసుకెళ్ళు. మ్యాచింగ్లు గీచింగ్లు ఏం అవసరం లేదు. అంతగా మ్యాచింగ్ లేదే బాగుండదు అనిపిస్తే భుజాల నిండా పవిట కొప్పుకొని వెళ్ళు. నిండుగా ఉంటుంది. అదే పద్ధతి కూడాను. టెంగురంగమంటూ తయారయ్యి ఆఫీస్కెళ్ళి ఆఫీస్లో మగాళ్లకు ఫోజులు కొడదామనుకుంటున్నావేమో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకో. అధికారంతో ఆంక్షలు విధించేశాడు. శైలజకు పెళ్లిగాక మునుపు ఆమెకు కావలసిన వస్తువులు బట్టలు కొనుక్కోగా మిగిలిన జీతం తండ్రి చేతికిచ్చినా ఆయనేమీ అనేవాడు కాదు. రామేశం అలా అనగానే శైలజ చాలా బాధపడింది. స్వతంత్రంగా టీ కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. నచ్చిన చీర, నచ్చిన పూలు, నచ్చిన పుస్తకం కనీసం కంటితో కూడా చూడలేని దుస్థితికి దుఃఖం కలిగింది. స్వతంత్రం, స్వేచ్ఛ అనే పదాలు జీవితంలో ఇహ ఎక్కడివి? పెళ్లైన మరుక్షణమే ఈ జీవితం రామేశానికి తాకట్టుకు లోనయ్యింది కాబోలు. బరువుగా ఊపిరి తీసుకుని స్వాగతంగా అనుకుంది. శైలజ ఆఫీస్ నుండి ఇంటికి అరగంట ఆలస్యంగా వచ్చిన రోజున, ఎంతసేపు ఎవడితో కులికొచ్చావు? నిన్నే దొరికిపోయావని మాటలు రావడం లేదా అంటూ చెంప చెళ్ళు మనిపించేవాడు రామేశం. భార్య అలాంటిది కాదని తెలిసినా ఆలోచిస్తే నెత్తికెక్కి కూర్చుంటుందని అప్పుడప్పుడు చెయ్యి నోరు చేసుకునేవాడు. భారత స్త్రీ సాంప్రదాయాన్ని నరనరాల్లో జీర్ణింప చేసుకున్న శైలజ ఏ నాటికైనా భర్త తనను ఆదరిస్తాడని, భర్త ఎన్నన్నా భరిస్తూ ఆడదానిగా పుట్టినందుకు కన్నీళ్లు కారుస్తూ ఉండేది. శైలజ సంసారాన్ని చూడ్డానికి వచ్చిన తల్లి సుశీలమ్మ కూతురు ముఖంలో మునుపటి సంతోషం లేకపోవడం గమనించి ఆందోళన చెందింది. ఏమ్మా, అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారా? సంశయిస్తూ అడిగింది. తల్లి అలా అడిగేసరికి మనసులో అదిమి పెట్టి ఉంచిన దుఃఖం బయటికి పొంగి పొర్లగానే తల్లి ఒళ్ళో వెళ్లబోసుకుంది. ఆర్థిక స్వాతంత్రం లేకుండా మగవాడి ఆధీనంలో ఆనాడు ఆడవాళ్లు ఉన్నారు. ఆర్థిక స్వాతంత్రం ఉన్నా ఈనాడు మగవాడు ఆధీనంలోనే ఉంటున్నారు. దానికి నిదర్శనం నువ్వు నేనే అమ్మా. మనసు చంపుకుని స్త్రీ స్వేచ్ఛ హక్కుల గురించి ఆలోచించకుండా మల్లెతీగ వంటిది మగువ జీవితం, మగాడని చల్లని పందిరుంటే చాలునని అనుకుంటే ఆడదాని జీవితం సుఖంగా హాయిగా సాగిపోతుందేమోనమ్మా అంటూ చెప్పుకుపోతున్న శైలజ మాటలు సుశీలమ్మకు వినిపించటం లేదు. కూతురి బాధ వినగానే ఆమె హృదయంలో సముద్రపు ఘోష మొదలయ్యింది. ఆర్థిక స్వాతంత్రం లేకపోతే భర్త వల్ల బాధలుంటాయేమోనని అనుకుని కూతుళ్ల ఆర్థిక స్వాతంత్రం కోసం పూజలు, ఉపవాసాలు, నోములు నోచింది. ఇప్పుడు ఇంట్లో చాకిరి, బయట చాకిరీతో పాటు భర్త అనే అధికారంతో కూడిన దౌర్జన్యాన్ని కూతురు సహించడంతో ఆమె మనసు అల్లకల్లోలమయ్యింది. నా బాధ
నీకు తప్ప ఎవరికి నివేదించగలను? స్త్రీ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ సాగిపోతూ ఉంటే మగాడు కంటకమై ఆమెను ఏదో ఒక విధంగా బాధిస్తూనే ఉంటున్నాడు. ఆ బాధను తట్టుకునే శక్తిని, మనస్థైర్యాన్ని స్త్రీకి ఇవ్వమని కోరుకుంటున్నాను. మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది సుశీలమ్మ. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.